ప్రాక్టికల్గా రెండుట్లో మనం ఆలోచిద్దాం. సో ఆమె ఏ నుంచి స్టార్ట్ అయింది, బికి వెళ్ళింది, సికి వెళ్ళింది, మళ్ళీ ఏకి వచ్చింది. సో దీంట్లో షార్టెస్ట్ పాసిబుల్ పాయింట్ ఏ ఒక పాయింట్, మళ్ళీ ఫైనల్ పాయింట్ ఏంటి ఏనే కదా. ఏ నుంచి బి నుంచి సి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చిందాం ఏకి వచ్చింది. అంటే ఇనిషియల్ పాయింట్ ఏనే, ఫైనల్ పాయింట్ ఏనే. సో రెండు డాట్స్ ఒక్కటే దగ్గర మీకు మెర్జ్ అవుతున్నాయి. సో అప్పుడు ఏకి ప్లస్ ఏకి ఎంత వస్తుంది డిస్టెన్స్. కాబట్టి డైరెక్షన్ దీంట్లో మనకి డైరెక్షన్ వస్తుంది. అందుకని దాన్ని మనము వెక్టార్ క్వాంటిటీ అంటాము. స్టార్టింగ్ ఏమో దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో టోటల్గా మ్యాగ్నిట్యూడ్ ఎంత మొత్తం క్యాలిక్యులేట్ చేసినాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, దానికి డైరెక్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరు ఏ టు సి ఏమో మీరు ఇందాక కేసులో సెకండ్ కేసులో డిస్ప్లేస్మెంట్ అని తీసుకున్నారు. బట్ మీరు ఏ టు బి పోయినప్పుడు దాని డైరెక్షన్ ఎట్లుంది, సో సపోజ్ ఇది మనము నార్త్ అనుకుందాం. ఇది నేను ముట్టిగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది నార్త్ అనుకుందాం. సో ఇది నార్త్ అంటే అది నార్త్ ఈస్ట్. సో డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది ఆమె. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి వచ్చింది ఆమె టోటల్గా. సో అంటే మీకు ఫస్ట్ ఏమో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళింది, తర్వాత సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏమవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అదే మీకు దీనికి అనుకోండి. సో డైరెక్ట్